RTI Live News. Ask for right. సంక్రాంతి పండుగ శోభతో ఊరు వాడ కలకలలాడుతుంది. ఈ సందర్భంగా సాలూరు టౌన్ ప్రజలకు సాలూరు టౌన్ సీఐ బొమ్మిడి అప్పలనాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పలు సలహాలు సూచనలు చేశారు. ముఖ్యంగా పండుగ సమయంలో దొంగతనం, దారి దోపిడీ, స్నాచింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పండుగ సందర్భంగా వేరే ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసి పోలీసులకు తెలియపరచాలని అన్నారు. మద్యం సేవించి క్షణికావేశంలో కొట్లాటకు పాల్పడితే కేసులకు గురి కావద్దని, పేకాట, కోళ్లు పందాలు, పెట్ట పొందాలు నిషేధమన్నారు. దొంగిలించే ప్రయత్నం చేస్తారు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. పేకాటలు, కోడి పందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిషేధము కనుక సంక్రాంతి పండుగ సమయంలో ఎవరైనా పై చర్యలకు పాల్పడితే పోలీసు వారి చట్టపరమైన చర్యలు ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లో అధిక జనంలో దొంగతనం చేసేవారు, స్నాచర్స్, దోపిడీ చేసేవారు ఉంటారు కనుక చుట్టుపక్కల గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు పండగకు మీ యొక్క సొంత ఊర్లకు వెళ్తే క్రమంలో పోలీసు వారికి మరియు మీ పక్కింటి వాళ్లకు సాలూరు పట్టణ ప్రజలు అందరికీ సాలూరు పట్టణ పోలీసు వాళ్ళ ముఖ్య విజ్ఞప్తి. మరి రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. దానిలో భాగంగా సాలూరు పట్టణంలో ఏదైతే మనకి అధిక రద్దీ దృష్ట్యా ఈ షాపింగ్కి వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వివిధ రకాలైన షాపింగ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క వస్తువుల పట్ల చాలా జాగ్రత్త వహించవలను. మహిళలు ఒంటరిగా తిరగకూడదు. స్నాచింగ్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి పట్ల జాగ్రత్త వహించవలను. ఎవరైతే ఈ పండుగ సందర్భంగా సొంత ఊళ్ళకి వెళ్తున్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలను. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి ఇస్తూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకు కూడా ఊరు వెళ్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికప్పుడు వాళ్ళకి ఇంటిని లాక్ చేసి నీళ్ళని కూడా తనిఖీ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఏదైతే ఇండ్లలో బంగారం దాచుకుని తాళాలు వేసుకుని వెళ్ళకుండా వాళ్ళతో పాటుగా తీసుకెళ్ళాలి. ఈ తీసుకెళ్లే సందర్భంలో కూడా ఈ రవాణా వెళ్ళేటప్పుడు, బస్సులో నాట్లు వెళ్ళేటప్పుడు చాలా వరకు ఈ గ్యాంగ్స్ ఉంటాయి, చిప్ ఆపరేటింగ్ గ్యాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మహిళల దగ్గర బంగారు దొంగతనం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తమ వద్ద బంగారం ఉన్న టైంలో చాలా జాగ్రత్తగా ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఈ సంక్రాంతి సందర్భంగా బహిరంగ మద్యపానం, ర్యాష్ డ్రైవింగ్, కోడి పందాలు, ప్యాకాట్లు పూర్తిగా నిషేధించమంది. అటువంటి చర్యల్లో ఎవరైనా పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన, గొడవలకు దిగిన, శాంతి భద్రతల వేగత కలిగించినట్లయితే వారిపై కూడా పోలీసు వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఎటువంటి రిపీట్ కాకుండా ఉన్నట్లయితే ప్రజలందరికీ ఎటువంటి సంక్రాంతి జాగ్రత్త చేసుకునే అవకాశం ఉంటుంది. సో పట్టణ పోలీసు వారికి కూడా మరి మన్యం పోలీసు శ్రీ ఎస్పీ మాధవరెడ్డి సార్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ శుభ సంక్రాంతి. థ్యాంక్ యూ.